హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం 2020కి సంబంధించిన నోబెల్ పురస్కారాలు ఎవరెవరికి వరించాయనే విషయాన్ని మనం నేర్చుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. రసాయన శాస్త్రంలో తొలిసారిగా ఇద్దరు మహిళా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. ప్రాణాంతక క్యాన్సర్ నుంచి మానవాళికి రక్షణ కల్పించే దిశగా ఆశలు రేకెత్తిస్తున్న అద్భుత జన్యు సాధనాన్ని ఆవిష్కరించిన ఇద్దరు మహిళా మనులకు నోబెల్ బహుమతి దక్కింది. ఫ్రాన్స్ కు చెందిన ఎమాన్యుయెల్లా చార్పెంటేర్, అమెరికాకు చెందిన శాస్త్రవేత్త జెన్నిఫర్ ఏ డౌడ్నాలకు రసాయన శాస్త్రంలో ఈ పురస్కారం వరించింది. జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవుల డిఎన్ఏలోని అవసరమైన మార్పులను దీన్నే జీన్ ఎడిటింగ్ పద్ధతి అంటాం. అత్యంత ఖచ్చితంగా చేయగల CRISPR-Cas9 సాంకేతికతను వీరు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. అణుకత్తెర వంటి ఈ సాంకేతికత మానవుల్లో జన్యులోపాల కారణంగా వచ్చే వ్యాధులు, మహమ్మారులు, క్యాన్సర్లను నయం చేసేందుకు భవిష్యత్తులో దోహదపడే అవకాశం ఉంది. రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ఇద్దరు మహిళలు పంచుకోవడం ఇదే తొలిసారి. వైద్య రంగానికి సంబంధించి తీవ్ర కాలేయ వ్యాధికి కారణమవుతున్న హెపటైటిస్ సి వైరస్ ను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు హార్వీ జే ఆర్డర్, చార్లెస్ ఎం రైస్ బిటర్లో జన్మించిన మైకేల్ హాంటాలను నోబెల్ బహుమతి వరించింది. వీరి కృషి వల్ల కోట్ల మంది ఈ ప్రాణాంతక రుగ్మతల కోరల నుంచి బయటపడడం జరిగింది. అయితే అప్పటికే కనుగొన్నటువంటి హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి వైరస్లకు భిన్నంగా రక్తం ద్వారా వ్యాపించే ఈ హెపటైటిస్ కు కారణం. వీరి పరిశోధనల కారణంగా వైరస్ ను గుర్తించడానికి మెరుగైన రక్త పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. రక్త మార్పిడి తర్వాత వచ్చే హెపటైటిస్ ను ప్రపంచంలో అనేక చోట్ల దాదాపుగా నిర్మూలించారు. ఫలితంగా ప్రజారోగ్యం చాలా వరకు మెరుగుపడింది. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల ఆవిష్కరణల కారణంగా హెపటైటిస్ సిని లక్ష్యంగా చేసుకుని యాంటీవైరల్ ఔషధాలు వేగంగా అభివృద్ధి చేయడానికి వీలైంది. చరిత్రలో తొలిసారిగా హెపటైటిస్ సి వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడడం జరిగింది. కాబట్టి ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి 2020వ సంవత్సరానికి గాను అందించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా సాయుధ ఘర్షణలు, పెను సంక్షోభాలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఆకలితో అలమటిస్తున్న అభాగ్యులకు కడుపు నింపుతున్న సంస్థను సమున్నత పురస్కారం వరించింది. సంక్లిష్టమైన ప్రాంతాల్లో ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి ఆ ప్రాంతాల్లో ప్రాణాలకు సైతం తెగించి అన్నార్తులను తీరుస్తున్న ప్రపంచ ఆహార కార్యక్రమం ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికైంది. ఆకలి, ఆహార అభద్రతపై సాగించిన అవిశ్రాంత పోరుకు ఈ గుర్తింపు లభించింది. ఈ అవార్డు కింద $1.1 లక్షల నగదు, స్వర్ణ పతాకం లభించనున్నాయి. ఐక్యరాజ్య సమితికి చెందిన WFP రోమ్ కేంద్రంగా పనిచేస్తుంది. దక్షిణ సూడాన్లోని అన్నార్తుల కోసం వాయు మార్గంలో ఆహారాన్ని జారవిడవడం నుంచి కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు ఉన్నప్పటికీ అత్యవసర సేవలు, సాయం అందేలా చూడడం వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర, ఆందోళనకర ప్రాంతాల్లో సేవలు అందించడంలో ఈ సంస్థ తన ప్రత్యేకతను చాటుకుంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, ఆకలి పోరాటానికి అత్యున్నత పురస్కారమైనటువంటి నోబెల్ పురస్కారం వరించింది. ఇది ఏ సంస్థకి ఇచ్చారనంటే WFP సంస్థకు ఇవ్వడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాదికి ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి వరించడం జరిగింది. వీరేం చేశారనంటే, విశ్వంలో అత్యంత నిగూఢ ఆకృతులుగా గుర్తింపు పొందినటువంటి కృష్ణబిలాలు, వీటినే బ్లాక్ హోల్స్ అని అంటాం. ఈ బ్లాక్ హోల్స్ కు సంబంధించినటువంటి రహస్యాలను వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారం వరించింది. బ్రిటన్ కు చెందిన రోజర్ పెన్రోజ్, జర్మనీ శాస్త్రవేత్త రెయిన్హార్డ్ గెజెల్, అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త ఆండ్రియా గేజులు ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. అయితే ఈ అవార్డులో నోబెల్ పురస్కారం కింద దక్కే సుమారు $11 లక్షల సగం మొత్తాన్ని పెన్రోజ్ కు ఇవ్వనున్నట్లు ఎంపిక కమిటీ తెలియజేయడం జరిగింది. మన పాలపుంత గేలక్సీ మధ్య భాగంలో ఉన్న భారీ కృష్ణబిలాన్ని రెయిన్హార్డ్ గెజెల్, ఆండ్రియా గెజెల్ కనుగొన్నారు. ఈ అవార్డులో 2వ సగ భాగాన్ని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు సమానంగా పంచుకోనున్నారు. విశ్వంలో అత్యంత విచిత్రమైన కృష్ణబిలాల పరిశోధనకు ఈ ఏడాదికి నోబెల్ బహుమతి ఇస్తున్నామని చెప్పి నోబెల్ కమిటీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు
తెలియజేయడం జరిగింది. సాహితీ సేవలో 5 దశాబ్దాలకు పైగా తరిస్తున్న అమెరికా రచయిత్రి లూయిస్ గ్లక్ కు సాహిత్య రంగంలో నోబెల్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఏమాత్రం విమర్శలకు తావివ్వని రీతిలో రాజీ లేని కృషి కొనసాగిస్తున్నందుకు ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఒక రచయిత్రిగా ఎలాంటి పొరపాట్లు, ఆర్భాటాలు ఆస్కారం లేని రీతిలో తన ఉనికిని ప్రపంచానికి ఆమె చాటుకున్నారని చెప్పి కొనియాడారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగ ప్రొఫెసర్ గా ఉన్న ఆమె న్యూయార్క్ లో జన్మించారు. 1968లో ఫస్ట్ బోర్న్ కవిత ద్వారా రచనా వ్యాసంగంలో అడుగుపెట్టారు. అనతి కాలంలోనే ప్రముఖ రచయిత్రుల్లో ఒకరిగా ఎదిగారు. సమకాలీన సాహిత్యంలో తనదైన ముద్రను సొంతం చేసుకున్నారు. కుటుంబ జీవితం, ఇతివృత్తం, సంసారంలో సరిగమలపై ఎక్కువ రచనలు చేసిన ఆమె తగినంత ఆశయాన్ని వాటికి రంగరిస్తూ వస్తున్నారు. సాహిత్య రంగంలో నోబెల్ పొందిన 16వ మహిళ ఆమె. గ్లక్ రచించిన కవితా సంకలనంపై నోబెల్ పురస్కారాల కమిటీ ప్రశంసలు కురిపించింది. దీనిలో డెసెండింగ్ ఫిగర్, ది ట్రయంఫ్ ఆఫ్ అచిల్లెస్, ఆర్ఆర్ఆర్ వంటివి ఉన్నాయి. గతంలో ప్రతిష్టాత్మక పుల్జర్ సహ జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో గ్లక్ అనేక పురస్కారాలు పొందారు. నోబెల్ బహుమతి కింద ఆమెకు $11 లక్షల లభించనున్నాయి. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అమెరికా రచయిత్రి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారని మనం గుర్తుంచుకోవాలి. ఆవిడెవరనంటే లూయిస్ గ్లక్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఆర్థిక శాస్త్రం నోబెల్ బహుమతులు కూడా అమెరికాను వరించాయి. కాలిఫోర్నియాలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్తలు రాబర్ట్ బి విల్సన్ మరియు పౌల్ ఆర్ మిల్గ్రోమ్లకు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. వేలం సిద్ధాంతం, దీన్నే మనం ఆక్షన్ థియరీగా పిలుస్తూ ఉంటాం. ఈ వేలం సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయడం, కొత్త తరహాలో వేలం పద్ధతులు కనిపెట్టినందుకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. విల్సన్, మిల్గ్రోమ్లు ఇద్దరు కూడా గురు శిష్యులు. మిల్గ్రామ్ పిహెచ్డి చేస్తున్నప్పుడు విల్సన్ ఆయనకు అడ్వైజర్ గా వ్యవహరించారు. ఈ ఏడాది మొత్తం 11 మందికి నోబెల్ పురస్కారాలు రాగా అందులో 7 అమెరికా వాసులే కావడం గమనార్హం. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే వేలం సిద్ధాంతానికి నోబెల్ పురస్కారం లభించడం జరిగింది. ఈ వేలం సిద్ధాంతానికి ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనంటే రాబర్ట్ బి విల్సన్ మరియు పౌల్ ఆర్ మిల్గ్రోమ్లకు నోబెల్ బహుమతి లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2020వ సంవత్సరానికి 11 మందికి నోబెల్ బహుమతులను అందజేయడం జరిగింది. అందులో సాహిత్య రంగం నుంచి లూయిస్ గ్లక్ కి నోబెల్ పురస్కారాన్ని అందించారు. అంతేకాకుండా రసాయన రంగంలో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతిని అందించారు. వారెవరనంటే ఎమాన్యుయెల్లా చార్పెంటేయర్, జెన్నిఫర్ ఎడౌడ్నా. వీరేం చేశారనంటే ప్రాణాంతక క్యాన్సర్ అయినటువంటి వాటి నుంచి రక్షణ కల్పించే దిశగా వీళ్ళు జీన్ ఎడిటింగ్ అనేటటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నందుకు గాను వీరికి నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది. తర్వాత భౌతిక రంగంలో 3 శాస్త్రవేత్తలకి నోబెల్ పురస్కారాన్ని అందించారు. వారెవరనంటే రోజర్ పెన్రోజ్, రెయిన్హార్డ్ గెజెల్, ఆండ్రియా గేజ్లు. వీరేం చేశారనంటే కృష్ణబిలాల యొక్క పరిమాణాన్ని, తర్వాత కృష్ణబిలాల యొక్క రహస్యాలను వీరు ఛేదించడంలో ఎంతో కృషి చేసినందుకు గాను ఈ 3 శాస్త్రవేత్తలకు భౌతిక రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందించారు. తర్వాత ఆర్థిక రంగంలో 2 శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని అందించారు. వారెవరనంటే రాబర్ట్ బి విల్సన్, పౌల్ ఆర్ మిల్గ్రోమ్. వీరు ఆక్షన్ థియరీ, దీన్నే మనం ఏమంటామనంటే వేలం అని అంటాం. అంటే ఈ వేలంలో కూడా డిఫరెంట్ పద్ధతులను ప్రవేశపెట్టడంలో వీళ్ళు ఎంతో ఉపయోగపడుతున్నందుకు గాను వీరికి ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాన్ని అందించారు. నోబెల్ శాంతి బహుమతి. ఈ నోబెల్ శాంతి బహుమతిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకు అందజేయడం జరిగింది. వీరేం చేశారనంటే నిరుపేదలకు, అన్నార్థులకు, శరణార్థులకు నిరంతరము ఫుడ్ ని సప్లై చేయడంలో వీరు చేసినటువంటి కృషికి గాను వీరికి నోబెల్ శాంతి బహుమతిని అందించారు. అంటే వీళ్ళు అత్యంత క్రిటికల్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కావచ్చు, అత్యంత క్రిటికల్ గా ఉన్నటువంటి ప్రదేశాలకు కావచ్చు, కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి రవాణా సౌకర్యం అనేటటువంటిది లేకున్నప్పటికీ వీరు ఫుడ్ ని సరఫరా చేయడంలో ఎప్పుడూ కూడా ఆపలేదు. కాబట్టి వీళ్ళు చేసినటువంటి ఈ నిరంతర సేవకు గాను నోబెల్ శాంతి బహుమతిని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థకు అందించడం జరిగింది. తర్వాత
వైద్య రంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారాన్ని అందజేశారు. వారెవరనంటే హార్వీ జే ఆల్టర్, చార్లెస్ ఎమ్రైస్, మైకేల్ హాంటాలకు ముగ్గురికి కూడా నోబెల్ బహుమతిని అందించారు. వీరేం చేశారనంటే హెపటైటిస్ సిని గుర్తించినందుకు గాను వీరికి నోబెల్ బహుమతిని అందించారు. వీరు గుర్తించడం ద్వారా ఏమైపోయిందనంటే ఈ హెపటైటిస్ సికి యాంటీవైరల్ ఔషధాలు అనేటటువంటివి వేగంగా అభివృద్ధి చెందాయి. దీని ద్వారా చరిత్రలో తొలిసారిగా హెపటైటిస్ సి వైరస్ ను ప్రపంచం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు అవకాశాలు మెరుగుపడడంతో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతులను అందజేయడం జరిగింది. కాబట్టి 2020వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతులను 11 మందికి అందజేశారు. ఈ 11 మందితో పాటుగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేటటువంటి సంస్థకు నోబెల్ బహుమతిని అందజేయడం జరిగింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.